రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ ట్రైలర్ పై రివ్యూ ఇస్తున్న ఓ యూట్యూబర్ పై మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారు మూవీ ఇండస్ట్రీలో పైరసీ కంటే కూడా ప్రమాదమని చెప్తూ ఆ యూట్యూబర్ కు విశ్వక్ ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ అది అలా అడుగన్నా అంటూ విశ్వక్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే తన ఇన్స్టా స్టోరీలో విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్లో విశ్వక్ సేన్ ఏం రాశారంటే, యూట్యూబ్లో వారి ఇన్కమ్ కోసం సినిమాలు రిలీజ్ కూడా అవ్వకముందే కొందరు చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారని చెప్పారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్న ఇండస్ట్రీ అంటే అందరికీ మజాకులయ్యాయన్నారు. ఎవరైనా ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలిం తీస్తే చూద్దామని, లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లనుకొని వదిలేద్దామనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయన్నారు. ఇలాంటి అభిప్రాయాలు బజార్లో పెట్టి తిరిగే వాళ్లంతా 10 నిమిషాల షార్ట్ ఫిలిం తీయండని విశ్వక్ ఛాలెంజ్ విసిరారు. ఇలాంటి వారు పైరసీ కంటే కూడా చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రతిరోజు సెట్లో ఎంతో మంది స్వేదం రక్తం పెట్టి వర్క్ చేస్తారనే విషయం ఇలాంటి వాళ్ళకి తెలియాలని కోరుకుంటున్నానని విశ్వక్ అన్నారు. దమ్ముంటే ఎవరైనా ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలింని తీయాలని, అప్పుడు మాత్రమే ఎవరి అభిప్రాయానికైనా రెస్పెక్ట్ ఉంటుందని చెప్పారు. ఆవేశంలో తాను కూడా టైప్ చేసేశానని, కావాలంటే మన లైవ్లో ఒపీనియన్స్ మాట్లాడుకుందామని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి నాగవంశీ గారితో ఓపెన్ కిడ్నీ మీటింగ్ అయిందని అన్నారు. పోయి షార్ట్ ఫిలిం తీయి ఫస్ట్, ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టుకో అని విశ్వక్ చెప్పారు. ఇంకా నీ పౌరుషం తీసి లైవ్లో కూర్చోవాలా, నీ ఓపెన్ కిడ్నీ కూడా తీసి, ఆశకి హద్దుండాలి అంటూ తన ఇన్స్టా స్టోరీలో గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ని యాడ్ చేశారు విశ్వక్ సేన్.